దేవుడు మంచి అవకాశాలు ఎస్తేరు ముందుకు వచ్చేటట్టు చేశాడు. అయితే ఆమె ఆ అవకాశాలని తనకి అనుకూలంగా త్రిప్పుకుంది. నీ ఎదుటికొచ్చిన అవకాశాలను నువ్వు ఎలా చేస్తున్నావు? నీ ఎదుటికొచ్చిన అవకాశాలను నువ్వు కాలదనుకుంటున్నావా? కొంతమంది చదువుకోవడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల మీలో కొంతమందికి చదువుకోవడానికి అవకాశం దొరికింది. ఆ చదువు కూడా దేవుడు మీకు ఇచ్చిన అవకాశమే. చాలామందికి చదువు లేక ఏడుతున్నారు. నేను చదువుకుని ఉంటే బాగుండు అనుకుంటున్నారు. కొంతమంది చదువుని అశ్రద్ధ చేస్తున్నారు. పిల్లలకు చెప్తున్నాను మాట, చదివామంటే మంచి మార్కుల్లో పాస్ అవ్వాలి, ర్యాంకర్లుగా ఎదగాలి. హల్లెలూయా. నువ్వు చదివే పుస్తకం అదే, ఆ ర్యాంకర్ చదివే పుస్తకం కూడా అదే. నీకు చెప్పి మాస్టర్ ఆయనే, వాళ్ళకి చెప్పి మాస్టారు ఆయనే. నువ్వు రాసిన పరీక్ష అదే, ఆయన రాసిన పరీక్ష కూడా అదే. నీకు ఆ కరెక్షన్ చేసిన ఆయన అతనే, అతనికి ఆ ఎగ్జామ్ పేపర్ని కరెక్షన్ చేసిన ఆయనే. మరి ఎందుకు మనకు రావట్లేదు? వాళ్ళకి వస్తున్నాయి, మనకి యావలు ఎక్కువ. ఏటి ఎక్కువ? అన్నిటికీ మనమే ఉంటాం. ఏంటి ఎవరో వేలు విడిసిన మేనమామ వాళ్ళ మనవరాల వాళ్ళ పిల్లోడు పుట్టినరోజంట, ఈడు స్కూల్ మానేసాడంట. అంత అవసరమా? ఏం చెప్పరో నీకు అన్నీ తెలిసిపోయినాయి. మరి ఇంకెందుకు? నువ్వే పుస్తకం రాసేసినట్టు చెప్పేస్తావు ఇప్పుడు డైలాగులని. నేను అంత అక్కర్లేదు మనకి. అవకాశాలు ముందుకు వస్తున్నాయి. పిల్లలో సద్వినియోగం చేసుకోవాలి. నా తల్లి నా తండ్రి దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకొని వాళ్ళు మమ్మల్ని చదివిస్తున్నారు అనుకొని ఆ చదువుకి తగ్గ ఫలితాన్ని రేపు అన్న రోజు నువ్వు చూపించగలగాలి. నీ సత్తా ఎక్కడ కనబడాలి తెలుసా? సంవత్సరం ఆఖరిలో రిజల్ట్లో చూపించాలి. నీ సత్తా ఏంటిది? ఈ పండగ పూట బట్టల్లో కాదు చూపించడం, నీ సత్తా మార్కుల్లో చూపించాలి. ఆమెన్. పండగ పూట ఎక్కడ చూపించాలి? బట్టల్లోనా? అమ్మా అని ఏపుకు తినేయకండి వాళ్ళని. ఫీజులు కట్టలేక ఇప్పటికే బక్కోడు అయిపోయాడు మీ నాన్న. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ముందు కొన్ని అవకాశాలు వస్తున్నాయి, వాటిని వాడుకో, సద్వినియోగం చేసుకో. ఎప్పుడు గుడ్లు కోడి పెట్టలాగా ఉండిపోకు. లోకంలో సరదాగా గూటి బెళ్ళాడుతా, పుచ్చకాయలాట ఆడుకుంటా ఇలాగే గడిపేయకు. ఫ్రీ ఫైర్ ఆడుకుంటా, రీల్స్ చూసుకుంటా ఇలా గడిపేయకు. కొంచెం నీ ఎదుట ఉన్న అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆలోచించుకో, అప్లై చేయి. నువ్వు కష్టపడాల్సిన రీతిలో కష్టపడు. దేవుడు నిన్ను అందలం ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదివిన చదువుకి తగిన ఫలితము దేవుడిచ్చునుగాక. ఆమెన్. చేతులెత్తి పెద్దవాళ్ళందరూ దీవించండి. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, మేము ఎలాగో ఉద్యోగాలు చేయలేకపోయాం, మా చర్చిలో పిల్లలన్నా ఉద్యోగస్తులు అవ్వాలి నాయన. ఆమెన్. గట్టిగా అది లెక్క. ఏమండి, బంగారం ఎక్కడ ఉందా? ఇంటి దగ్గర పెట్టారా? ఏమ్మా బీరువాలు ఎడుతున్నారు ఇటమ్మా, పేరు ఎట్టినందుకు ఆ బంగారం అని తీసుకురావాలి. ఇలాంటప్పుడు దేవుని మందిరంలో ఉంటే ఆ పిల్లలు కొన్ని మాటలు విని దీవించబడతారు. ఇంకో ఏది వెళ్ళరే అమ్మ, ఇద్దరు అలా ఆడుకుంటా ఇదిగో అలా గడిపేయకూడదు. కొన్ని ఆలోచనలు కలిగి ఉండి చక్కగా చదువుకొని చిన్న వయసులోనే కొంతమంది యూట్యూబ్లో ఫేస్బుక్లో కనబడుతుంటారు, వండర్ కిడ్స్ అని. మన పిల్లలు కనబడాలి. అది లెక్క. ఏమండి, దేవుని కొరకు అలాగ మన పిల్లల్ని రోషంగా పెంచుదుముగాక. హల్లెలూయా. ఎవడో చేసినట్లు మనం చూడటం ఏంటండి? మనం చేసినట్లు కొంతమంది చూసేటట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. అది కొద్దిగా రోషం తెచ్చుకోవాలని దేవుడు ఈ మాటలు మనకు అందజేస్తున్నాడు. పురుకొల్పబడాలి, సతికిలు పడిపోకూడదు, నిద్ర తగ్గాలి. 12 గంటలు పడుకుంటున్నారు దరిద్రం కూడాను. 6 గంటలు పడుకోండి, 7 గంటలు పడుకోండి. కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, 8 గంటలు పడుకోండి చాలు.
మరీ 6 గంటలు పడుకొని 6 గంటల దాకా లెగలేదనుకో, 10 గంటలు పడుకొని 10 దాకా లెగలేదనుకో, అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నేను 4 గంటలు పడుకున్నాను, ఉదయం 7 లేచాను. అది కూడా డౌటే, మధ్యలో చాలాసార్లు లెగిసిపోయాను. కొంచెం దృష్టి ఎట్టండి దేవుడి మీద, మీ బ్రతుకు మీద కూడా దృష్టి ఎట్టండి. మీరు తేజరిల్లుతూ ఉంటుండగా దేవుడు మహిమ ప్రజలకి కనబడాలి. ఆమేన్. రోషం తెచ్చుకొని బ్రతుకుతాం దేవుని బిడ్డలారా. తాడో పేడో 2024 దేవుడు మన ఎదుటికిస్తున్న అవకాశం. మరలా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని బలంగా ఎదగాలి. ఆమేన్. వెరీ గుడ్. హల్లెలూయా.